తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ రేణుకా గారు ఉన్నారు. మరి రేణుకా గారు మనందరి కోసం ఏ డిషెస్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో రేణుకా గారు. హలో. బాగున్నారా? బాగున్నాను. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? మసాలా వంకాయ కర్రీ, సగ్గుబియ్యం టిక్కా. ఓకే, మసాలా వంకాయ ఇంకా సగ్గుబియ్యం టిక్కా. ఓకే వ్యూవర్స్, మరి ఈరోజు ఎపిసోడ్లో మసాలా వంకాయ కర్రీ అలాగే సగ్గుబియ్యం టిక్కా నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. సో రేణుకా గారు, ఫస్ట్ ఐటమ్ ఏంటి? మసాలా వంకాయ. మసాలా వంకాయ. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కారం, ఉప్పు, గసగసాలు, పుదీనా, చింతపండు, పసుపు, వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు. ఓకే, మరి ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా వంకాయలు కట్ చేసుకో. వంకాయలు కట్ చేసుకోవాలా? సో అలా ఓపెన్గా పెట్టుకోవాలా? జనరల్గా మసాలా వంకాయ అంటే నల్ల వంకాయలతోనే చేస్తాం కదండి, మరి ఇది తెల్ల వంకాయలతో చేస్తున్నాము. సో అదే నా దీని స్పెషాలిటీ. ఓకే అండి, ఇది కట్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఓకే, మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామా? ఈ కడాయి పెట్టాలా? సో దీంట్లో ఏం వేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిలా? ఆయిల్. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్లో వేసేసి వేయించుకోవాలా? వేయించుకోవాలి. ఓకే, సో ఇలా ఎంతసేపు ఫ్రై అవ్వాలండి? బ్రౌన్ కలర్ వచ్చాక. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చింతపండు కొంచెం నానేస్తాం. ఓకే, ఈ లోపల మనం చింతపండు కొంచెం నానబెట్టేస్తాం. సో మా లోకల్ కిచెన్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తాం కంపల్సరీ. ఏదైనా డిషెస్ రెడీ చేశారా ఇంట్లో మా లోకల్ టీవీ చూస్తూ? చేస్తూ ఉంటారా? సో ఇది వేగడానికి పడుతుంది కదండి టైం. సో ఈలోగా మనం ఏదైనా చేసుకుందామా? ఇవన్నీ వేయించి గ్రైండ్ చేస్తాం. ఓకే, సో వేయించుకుందాం అవన్నీ. ఈ ప్యాన్ చాలా ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేయాలి. ఓకే, 1 స్పూన్ ఆయిల్. సో ఆయిల్ వేయడంగానే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తాం. సో ఇంట్లో ఎక్కువగా హాట్ చేస్తారా, స్వీట్ చేస్తారా మీరు? హాట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? మీరు చేసుకునే వాటిల్లో మీ ఫేవరెట్? మసాలా వంకాయ. మసాలా వంకాయ మీ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఇది రుచి చూసాక అందరి ఫేవరెట్ అయిపోతుంది ఇంకా. సో ఇవి వేగాక ఇంకా మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలా? కలర్ వచ్చేంత వరకు వేయించి. ఓకే, ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదా. సో ఇంకా ఏమైనా వేసుకోవాలా దీంట్లో? ఇంకేం లేదా? ఓకే, సో ఇది వేగాలి ఇంకా. ఓకే వ్యూవర్స్, మరి మనం మసాలా వంకాయ తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాం. అవి వేగేలోపు ఒక చిన్న బ్రేక్.